ఏపీ హైకోర్టు నుంచి అనుకున్నట్టుగానే 300 పోస్టులకు గాని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏపీ హైకోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్స్‌లో ఇది ఆల్‌మోస్ట్ లాస్ట్ నోటిఫికేషన్. ఎందుకంటే, మొత్తం అన్ని వేకెన్సీస్‌ని కూడా కూలంకషంగా గమనించి, ఒక ఫైనల్ ఫిగర్‌తో ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. సో, అభ్యర్థులు ఇదే ఆఖరి నోటిఫికేషన్‌గా భావించి హైకోర్టులో ఉద్యోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ఏవైతే మీరు జాబ్ ప్రిపేర్ అవుతున్నారో పోస్ట్‌కి ఒక్కసారి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన క్వాలిఫికేషన్స్‌తో ఏ పోస్ట్ మ్యాచ్ అవుతుంది అనేది క్లియర్‌గా పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే అప్లికేషన్ పెట్టండి. అదే తర్వాత మీరు అప్లికేషన్ పెట్టే ముందుగానే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో కూడా చూడండి. మీరు నోటిఫికేషన్‌లో చాలా చిన్న చిన్న పాయింట్స్ ఇస్తారు. సర్టిఫికేట్ ఎప్పుడు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏంటి అన్నీ కూడా మీకు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొఫార్మా గాని, అదేవిధంగా మ్యారేజ్ అయిపోయి ఉంటే మహిళలకి వాళ్ళకి సంబంధించి ఇంటి పేరు మారుతుంది కాబట్టి, ఇంటి పేరు మారితే ఆధార్‌లో గాని సర్టిఫికేట్‌లో పేర్లు మార్పు ఉంటే దాని సొల్యూషన్ ఏంటనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. సో, నా ఛానెల్‌లో వీడియోస్ రాకపోవడానికి కారణం, నేను కూడా మీలాగే జాబ్ చేస్తూ సిన్సియర్‌గా గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతోటి ఎఫర్ట్ పెడుతున్నాను. కాబట్టి నాకున్న తక్కువ టైంలో నేను నా టైం ప్రిపరేషన్ ఇస్తున్నాను. సో, టైం కుదరక వీడియోస్ చేయడం లేదు. అదే మీ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరందరూ కూడా సిన్సియర్‌గా ఎఫర్ట్ పెట్టండి. అండ్ 78 పోస్టులు ఎగ్జామినర్, అసిస్టెంట్ ఈ 78 + 30 ఆల్‌మోస్ట్ 110 పోస్టుల వరకు ఉన్నాయి. ఇవి 2 జర్నలిస్ట్ పోస్టులు. అంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. చాలా మంచి పోస్టులు. ఆల్‌మోస్ట్ గ్రూప్ 2 కేడర్ ఉన్న పోస్టులు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా అసిస్టెంట్ ఎగ్జామినర్‌లో జాయిన్ అయ్యి వితిన్ 4 ఇయర్స్‌లో ఈరోజు ఏఎస్ఓ కేడర్‌లో ఉన్నారు. వితిన్ 4 ఇయర్స్‌లోనే హైకోర్ట్‌లో ఏఎస్ఓ కేడర్‌లో ఉన్నారు. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంచి పోస్టులవి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలో నేను అందజేస్తాను. మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్ని కూడా. నేను ఈ రోజు నుంచి మీకు నాకు వీలైన టైంలో ప్రతి పోస్ట్‌కి సంబంధించి హైకోర్టు ప్రతి పోస్ట్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, సాలరీ ఎంత, అలవెన్స్ ఏ విధంగా అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రిపరేషన్‌కి సంబంధించి పూర్తి గైడెన్స్ అందజేస్తాను. అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎటువంటిది ఏమి ఉండదు. నాకు కుదిరిన టైంలో మీకు గైడెన్స్ ఇస్తాను. దీంట్లో ఎటువంటి చార్జెస్ ఏమి ఉండవు. సో, అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు కూడా కంగారు పడి ఈ కోచింగ్ సెంటర్ చుట్టూ పరిగెట్టొద్దు. మీరు ఇంట్లో కూర్చొని సిన్సియర్‌గా ఎఫర్ట్ పెడితే రాబోయే ఒక 3 నెలల్లో ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టే అవకాశాలయితే చాలా ఎక్కువున్నాయి. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. నాకు వాట్సాప్ ఛానెల్ ఉంది. అది ఈ మధ్య యాక్టివ్‌గా లేదు. అది మీకు లింక్ నా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. జాయిన్ అవ్వండి. ఈసారి అప్డేట్స్ అన్ని కూడా నాకు పోస్ట్ చేస్తుంటాను. సో, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా ఆఫీస్‌కి టైమ్ అవుతుంది. విల్ మీట్ యూ ఈవినింగ్. ఈవినింగ్ కలుస్తాను. థాంక్ యూ.